నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ఎంత సంపాదన ఉంటే ఏంటి, ఎంత గొప్ప కుటుంబం అయితే ఏంటి, మనిషి మాట్లాడేటప్పుడు విజ్ఞతను కోల్పోతే పేరు అభాస పాలై నవ్వుల పాలవుతుంది. అంతేకాదు కుటుంబం మొత్తం నవ్వుల పాలవ్వడానికి కారణమవుతుంది. ఇప్పుడు ఇది దేని గురించి నేను చెప్తున్నాను అంటే, అఖిలేష్ యాదవ్ అధ్యక్షుడిగా ఉన్న సమాజ్వాద్ పార్టీ ఎంపీ జయా బచ్చన్ గురించి. మహాకుంభమేళను అవమానిస్తూ ఆవిడ వ్యాఖ్యలు చేశారు. దీంతో భక్తులు, జాతీయవాదులు ఆమెపై సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా మండిపడుతున్నారు, విరుచుకుపడుతున్నారు. హిందువుల మనోభావాలను అవమానపరుస్తున్నారని, నదిమా తల్లులను అవమానించే వ్యాఖ్యలు చేస్తున్నారంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. మౌని అమావాస్య రోజు మహాకుంభమేళలో జరిగిన తొక్కిసలాటపై స్పందిస్తూ మహాకుంభమేళను అవమానపరిచే వ్యాఖ్యలు చేశారు. ఇక కుంభులో నీరంతా కూడా కలుషితమైపోయింది అని, మహాకుంభమేళలో తొక్కిసలాట మృతదేహాలను పవిత్ర గంగా నదిలో విసిరేసినందుకు ప్రయాగ్రాజ్లోని నీరు కలుషితమైపోయిందని, కోట్లాది మంది ప్రజలు ఆ స్థలాన్ని సందర్శిస్తారని అబద్ధాలు చెబుతున్నారు. ఏ సమయంలోనైనా ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు ఎలా గుమ్మిగూడతారని మహాకుంభమేళపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సమాజ్వాద్ పార్టీ ఎంపీ జయా బచ్చన్. ఇలా సోషల్ మీడియాలో ఈమెకు సంబంధించి చాలా వస్తున్నాయి. ఈమె మాట్లాడింది ఏంటి అంటే, కుంభులో నీరు అత్యంత కలుషితమైంది, తొక్కిసలాట్లో ఎవరైతే మరణించారో వాళ్ళ మృతదేహాలని నదిలో విసిరేశారు, అందుకే ఆ నీరు కలుషితమైంది అంటూ కామెంట్ చేసింది. ఇక ఇదే నీరు అక్కడ ప్రజలకు వెళ్తుంది, దీనిపై స్పష్టత లేదు అన్నారు. ఇక అత్యంత కలుషితమైన నీరు ఎక్కడుంది అంటే అది ప్రయాగ్రాజ్లోనే అంటూ జయా బచ్చన్ నిరాధార ఆరోపణలకు దిగారు. ఈ సందర్భంలో అత్యంత కలుషితమైన నీరు ఎక్కడ ఉంది, మహాకుంభలో ఉంది, దీనిపై ఎవ్వరూ వివరణే ఇవ్వడం లేదు, నదిలోకి మృతదేహాలను విసిరేస్తున్నారు, తొక్కిసలాట్లో మరణించిన వారి మృతదేహాలను అందులోనే విసిరేస్తున్నారు, ఈ నీరే ప్రజలకు చేరుతోంది, అసలు విషయంపై నోరు మెదపడం లేదు, సామాన్యులకు అక్కడ సౌకర్యాలు లేవంటూ జయా బచ్చన్ అన్నారు. ఇప్పుడు జయా బచ్చన్ మీద నెటిజన్లు ఏమన్నారో పక్కన పెట్టేస్తే, జయా బచ్చన్ గారు, మీరు కానీ మీ సమాజ్వాద్ పార్టీ వాళ్ళు కానీ శవాలను అక్కడున్న నదిలో విసిరేస్తే చూసిండ్రా? ఒక వీడియో ఉందా, ఒక ఫోటో ఉందా? ఎలాంటి ఆధారం లేకుండా ఎలా మాట్లాడతారు? ఎలాంటి ఆధారం లేకుండా ఒక శవాన్ని, ఒక చనిపోయిన వ్యక్తి నీటిలో ఉంటే తేల్తాడు ఉబ్బిపోయి, తెలుసా ఆ విషయం? మరి ఏమైంది అంటే, నోరుంది కదా, ఓ పెద్ద కుటుంబం నుంచి వచ్చిన కదా, ఒక పెద్ద పార్టీలో ఉన్నా కదా, నేను ఏం మాట్లాడినా చెల్లుద్ది అనుకుంటున్నారా? హౌ జయా బచ్చన్ గారు, మీకు ఏమంటారు, ప్రజల ఆరోగ్య విషయంలో బాగా శ్రద్ధ ఉంది కదా, మరి ఇదే ప్రజల ఆరోగ్య విషయంలో శ్రద్ధ ఉన్న మీరు తూక్ జిహాద్ పేరుతోటి తుప్కీ అని ఉమ్మేసి దాన్ని అమ్ముతుంటే, అరే బాయ్, ఉమ్మేసిన అన్నం, ఉమ్మేసిన ఫుడ్ అమ్మడం అనేది అనారోగ్యాలకు తావిస్తుంది, ఈ తూక్ జిహాద్ని ఎదుర్కోవాలి, ఇలా చేసే వాళ్ళను శిక్షించాలి అని ఎప్పుడు బయటకు వచ్చి మాట్లాడలేదు. ఓ తూక్ జిహాదు, ఆ ఫుడ్డు, ఆ పరిస్థితి బాగా నచ్చుతుందా మీకు? నీళ్ళలో ముంచి తీస్తే మీ పాపాలన్నీ తొలగిపోతాయని ఇంకో ఎడారి మతం వాళ్ళు తీసుకెళ్ళి నీళ్ళల్లో ముంచుతూ కొందరు ప్రాణాలు పోవడానికి కూడా కారణమైనరు. అప్పుడు జయా బచ్చన్ గారికి విషయం తెలియదా? విషయం తెలిసినా కూడా వాళ్ళ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం జీ హుజూర్ అంటూ బతికేస్తున్నారా? అక్కడ ప్రజలకు జరుగుతున్న అన్యాయం కనిపించట్లేదా? సమాజ్వాదీ పార్టీకి సంబంధించిన ఎంతో మంది ఎంపీలు, రాజకీయ నాయకులు కరెంటు బిల్స్ ఎగ్గొట్టి ప్రజలతో ఆడుకుంటూ అల్లకల్లోలు సృష్టించడానికి ఉత్తరప్రదేశ్లో కారణమవుతున్నప్పుడు జయా బచ్చన్ గారు, మీ నోరు లేవలేదా? మీ నోరుకు ప్లాస్టర్ వేసిండ్రా? మీ నోటి నుంచి మాట బయటికి రాలేదా? చాలా మంచి ఫ్యామిలీ నుంచి వచ్చారు కదా, విలువలు నేర్పించలేదా? లేకపోతే అక్కడికి వస్తున్న కోట్ల జనాన్ని చూస్తే కళ్ళు కుళ్ళుకుంటున్నాయా? హమ్మో, ఇంత హిందువులు ఏకమైతే మా సమాజ్వాదీ పార్టీ పని కేల్కతం, దుకాన్ బంద్, ఇక రాజకీయాల చరిత్రే సమాప్తం అయిపోయింది అని భయపడుతున్నారా? మీరు చేసిన పాపానికి అమితాబ్ బచ్చను, అభిషేక్ బచ్చను, ఐశ్వర్యారాయ్ మీ మనవరాలతో సహా బయటకు వచ్చి క్షమాపణ చెప్పినా క్షమించరు. మెజారిటీగా ఉన్న హిందువులలో కులాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకు మనోభావాలు ఎక్కడ ఏడ్చి చచ్చినాయిలే, ఆ మనోభావాల మీద కొట్టినా కూడా మమ్మల్ని ఎవడు అడుగుతాడు అని మీ ధైర్యం, ధీమా, అంతేనా? ఒక్కసారి అడికి వెళ్ళిరండి. 78 దేశాల నుంచి 118 దౌత్యవేత్తలు, ప్రిన్సెస్ కుటుంబాలతో సహా వచ్చి పూజాది కార్యక్రమాలు, విదేశాల నుంచి లక్షలు ఖర్చు పెట్టుకొని వేల మంది జనం, మేబీ లక్షల్లో కూడా ఉండొచ్చు, ఈరోజు ప్రయాగ్రాజ్లో పుణ్య స్నానం ఆచరిస్తే మంచిదని, సనాతన ధర్మం మాత్రమే ప్రపంచాన్ని కాపాడగలదు అని నమ్ముతుంటే ఈ దేశంలో పుట్టి
ఈ దేశంలోని ప్రజలు మీ కుటుంబాన్ని ఆదరిస్తే సినిమాలలో ఒక పెద్ద పొజిషన్కి ఇచ్చి ఆ తర్వాత మీకు ఓటేస్తే ఆ ప్రజలను, ఆ ప్రజల విశ్వాసాన్ని, ఈ దేశ సంస్కృతిని, సాంప్రదాయాన్ని, నమ్మకాల మీద అవమానకర వ్యాఖ్యలు చేస్తారా? ఇదేనా మీ సంస్కారం? ఇదేనా మీకు నేర్పిన సంస్కారం? మాట్లాడండి దమ్ము ధైర్యం ఉంటే. నీళ్ళలో ముంచి తీస్తే పాపాలు పోతాయి అనే వాళ్ళ గురించి, తుప్పు 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 అని ఉమ్మేస్తూ భోజనాలు పెడుతున్న దాని గురించి నమ్మరా? నా దగ్గర ఒక వీడియో ఉంది, నేను చూపిస్తాను. అత్యంత గలీజైన వీడియో. ఇలాంటివి వీళ్ళకి అస్సలు కనబడవు. దీని గురించి అసలు మాట్లాడే ధైర్యం కూడా చేయరు. ఒక్క నిమిషం నేను చూపిస్తాను. ఇది చాలా క్లియర్గా చూడండి. ప్లేట్లో ఒక అన్నం తీసి తుప్కి 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 అని ఉమ్మేస్తే, తుప్కి తుప్కి అని ఉమ్మేసినాక ఆ అన్నం తీసుకెళ్ళి వండిన మొత్తం అన్నంలో కలుపుతారు. కనబడుతుందా? ఇక్కడ అన్నమే కాదు, ఇంకా ముందు ముందు చూడండి, మొత్తం కూరల్లో కూడా ఇలాంటి జయా బచ్చన్ కనబడట్లే? ప్రజల ఆరోగ్యం దెబ్బతింటదనే విషయం తెలియట్లే? ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయాలని తెలవట్లే? నోరు రావట్లే? లేకపోతే వాళ్ళ గురించి మాట్లాడితే చెమటాలు ఊడదీస్తారనే భయం పట్టుకుందా? హిందువుల గురించి మాట్లాడితే ఏం చేస్తుంది? మళ్ళీ ఒక సినిమా హిందువులకు నచ్చినట్టుగా తీసినామంటే జై అని జిండాబాదులు కొట్టి మళ్ళీ ఓటేస్తారు. వీళ్ళు అట్లా కాదు, తోలు తీసి ఆరబెడతారు కాబట్టి వీళ్ళకి భయపడాలి అనుకుంటారా? చెప్పుర్రి సమాధానం. గింత గలీజ్ చేస్తుంటే వీళ్ళ గురించి మాట్లాడే ధైర్యం లేదా మీకు? ఎందుకు మాట్లాడలేకపోతాను? ఇంకా కూడా నేను తీసి చూపించమంటే సోషల్ మీడియాలో తీసి చూపిస్తా. ఒక ఎడారి మతానికి సంబంధించి నీళ్ళలో ముంచి తీస్తే పాపం పోయిద్ది అని ముంచితే పాపం అలా ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి చెప్పండి. వీళ్ళు చేసేవి, వీళ్ళ పనుల గురించి మాట్లాడే దమ్ము ధైర్యం ఒక్కడికి కూడా ఉండదు. ఎంతగానం ఈ దేశంలో పుట్టి ఈ దేశం మీద, సంస్కృతి మీద, ధర్మం మీద ఎంతసేపు దాడి చేస్తారు? కనబడుతుందా ఆ ఉమ్మేత? యూపీలో ఇలాంటివి జరుగుతున్న తరుణంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీసుకున్న నిర్ణయానికి మేము సమర్థిస్తున్నాము, లేదా మంచి నిర్ణయం, రోగాలు వస్తాయి, ప్రజల ఆరోగ్యాలు చెడిపోతాయని ఏ రోజు మాట్లాడలేదు? కరోనా లాంటివి కూడా అంటువ్యాధుల్లాగా ప్రబలడానికి ఇలాంటివి కూడా కారణమవుతాయి. ఇది అసలు చూడ్డానికి అసహ్యకరమైన పరిణామం అని ఎందుకో మాట్లాడలేదు? అప్పుడు నోర్లు మూతలు పడుతున్నాయా, పడిపోతున్నాయా? ఇలాంటివి కొక్కొల్లలు. వీటి మీద మాట్లాడే ధైర్యం చెయ్యరు. కానీ సనాతన హిందూ ధర్మం మీద దాడి చేయడానికి చాలామంది చాలా ఇంట్రెస్ట్గా ఉంటారు. ఎందుకంటే హిందువులను ఎగతాళిగా చేసి మాట్లాడితే ఎడారి మతాలు లేకపోతే ఇంకో మతాలు ఓట్లేస్తే వాళ్ళ సీట్లను కాపాడుకోవచ్చు అనే తిక్క ఆలోచనలు. ఇక నెటిజన్స్ కూడా దీని మీద విరుచుకుపడుతున్నారు. జయా బచ్చన్ మానసిక స్థితి సరిగా లేదని, సమతౌల్యాన్ని కోల్పోయారని మండిపడుతున్నారు. అమితాబ్జీ దయచేసి మంచి వైద్యుని సంప్రదించండి అంటూ విమర్శలు చేస్తున్నారు. అమితాబ్జీ ఒకసారి జయా బచ్చన్ని ఒక మానసిక వైద్యుడికి చూపించండి. పాపం వాస్తవాలు ఏంటివని కనిపించకుండా మాట్లాడుతున్నారు. వాళ్ళతో పాటు ఇంకో సలహా ఏంటంటే ఒకసారి కంటి డాక్టర్కి కూడా చూపించండి. అసలు నిజాలేంటి అబద్ధాలు ఏంటి అనేవి ఆ కళ్ళకు కనిపించట్లేదు. ఇక వారీష్ కుమార్ అనే నెటిజన్ స్పందిస్తూ హిందూ ధర్మాన్ని అవమానించారు, తప్పుడు ఆరోపణలు చేశారు, మృతదేహాలను విసిరేస్తున్నట్టు తప్పుడు నిరాధార ఆరోపణలకు దిగుతున్నారు, దీనిపై వివరణ ఇవ్వాల్సింది అని పేర్కొన్నారు. రమాకాంత్ రాయ్ అనే నెటిజన్ స్పందిస్తూ ఒకప్పుడు జయా బచ్చన్ ని గౌరవించేవాడిని, అమాయక నటి అని భావించేవాడిని, ఆమె ప్రతి హావభావము మనోహరమే, కొన్ని రోజులుగా మాత్రం ఆమెను దగ్గరగా చూస్తున్నాను, ఆమె విభిన్నంగా ప్రవర్తిస్తుంది, మహాకుంభ్కి సంబంధించి తప్పుడు ప్రచారాలు చేస్తోంది, సహనంతో వ్యవహరించడం లేదు, రాజకీయాల్లో ఇంత దిగజారుడుతనం పనికిరాదు, అమితాబ్ స్వయంగా క్షమాపణలు చెప్పినా కూడా జయా బచ్చన్కి పాప విముక్తి లభించదు అని విరుచుకుపడ్డారు. ఇక సాధనా సక్సేనా అనే మరొక నెటిజన్ స్పందిస్తూ ఆమె మానసిక స్థితి బాగోలేదు, ప్రస్తుతం మొత్తం మహాకుంభను చూస్తుంది, మీడియాలో కూడా అద్భుతంగా చూపిస్తున్నారు, ఇదంతా జయా బచ్చన్కి కనిపించడం లేదు, నీటిలో మృతదేహాలను విసిరేసి ఉంటే అవి ఉబ్బి బయటకు తేలుతూ కనిపించేవి, అందరికీ కనిపించేవి, అర్థం లేని మాటలు, రుజువులు లేని మాటలు మాట్లాడుతున్నారు అంటూ విరుచుకుపడ్డారు. నిజంగా కూడా యూపీ గవర్నమెంట్ జయా బచ్చన్ మీద యాక్షన్ తీసుకోవాలి. ఆమె దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి? ఇంత 144 సంవత్సరాల తర్వాత ఒక్కసారి జరుపుకునే మహాకుంభమేళ మీద ఇలాంటి నిరాధార ఆరోపణలు చేసిన జయా బచ్చన్ మీద యాక్షన్ తీసుకోవాలి. అసలు ఆమె ఏ రుజువులను పెట్టుకొని ఇలాంటి వ్యాఖ్యలు చేశారు అనే దానికి నిజాన్ని నిగ్గుదేల్చాలి. లేకపోతే ఇలా నోరేసుకొని పడిపోయి ధర్మం మీద దాడి చేసే మూర్ఖుల సంఖ్య పెరిగిపోతూ ఉంటుంది. ఈ దిశగా యోగి సర్కార్ అడుగులు వేయాల్సిందే. అవునంటారా కాదంటారా? నేను మాట్లాడిన మాటల్లో తప్పుందంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ అండి, ఒక్క సబ్స్క్రిప్షన్ ఛానల్ బలాన్ని పెంచుతుంది.
అండ్ మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఛానల్ని అభిమానించే వాళ్ళు ఎక్కువ మంది ఉండడం ద్వారా ఇంకా మంచి మంచి వీడియోలను తీసుకురావడానికి కూడా మాకు కొంచెం పుషప్గా ఉంటుంది. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అని మీరు నమ్మితే దాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఇందాకే చెప్పాను కదా, పైసలు సంపాదించడం చాలా కష్టం, ఖర్చు పెట్టడం చాలా ఈజీ. ఈరోజు ఈ ఛానల్ని నడిపించడానికి మేము చాలా 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 కష్టపడుతున్నాం. ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు చేసే చిన్న చిన్న సహాయం ఈరోజు ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్తోంది. ఇంకా ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళి ప్రతి విషయాన్ని కూడా కళ్ళకు కట్టినట్టు వాస్తవాలతో చూపించాలి అనేది మా తపన. దానికోసం అనుక్షణం పరితపిస్తూనే ఉన్నాం. కానీ ఆర్థికంగా చేయూత లేకపోవడం ద్వారా అడుగు వడివడిగా ముందుకు పడట్లేదు. కాబట్టి దయచేసి ఆర్థికంగా చేయూతను అందించండి. ఆర్థికంగా చేయూతను అందించాలి అనుకునేవారు స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాం. మీకు తోచిన సహాయం చేసి ఈ ఛానల్ని నిలబెట్టాలి, ముందుకెళ్ళాలి అని ఒక అమ్మాయి కళకు సహకారాన్ని అందిస్తారు అని ఆశిస్తున్నాం. వ్యాపార ప్రకటనల కోసం కూడా 8328500576 నెంబర్ని సంప్రదించండి. చాలాసార్లు చెప్తున్నామండి, ఎంతోమంది బిజినెస్ మ్యాన్స్ ఈ ఛానల్ని చూస్తూ ఉండొచ్చు. మీరు ఇచ్చే చిన్న యాడ్ ఈ ఛానల్కి ఆర్థికంగా చేయూతనిస్తుంది, మీ వ్యాపారాన్ని కూడా ప్రమోట్ చేస్తుంది, మా వ్యూవర్షిప్ కూడా బాగానే ఉంటుంది. మీరు చూస్తూ ఉండొచ్చు ప్రతి వీడియోకి వ్యూవర్షిప్ ఎంత ఉంది అనేది. కాబట్టి మీ వ్యాపారాన్ని డెవలప్ చేసుకోవడంతో పాటు ఆర్థికంగా ఈ ఛానల్ ఒకరి సహాయం అడగకుండా నిలబడడానికి కూడా కారణమవుతుంది. కాబట్టి వ్యాపార ప్రకటనల ద్వారా ఈ ఛానల్ని ఆదుకోండి. అలాగే ప్రజా సమస్య ఏదైనా సరే మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం. 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. జై హింద్, జై భారత్.